చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీఎం అయ్యే అర్హత పవన్ కళ్యాణ్ గారికి ఉందా, లోకేష్ గారికి ఉందా? ఏమంటారు? పవన్ కళ్యాణ్కే. ఎందుకని? పవన్ కళ్యాణ్ వద్దని చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, నాకు సీఎం పదవి నాకు అవసరం లేదు, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే బాగుంటుందేనని ఆయన ఒక అసెంబ్లీలో చెప్పారు. కానీ ఇప్పుడు ఆ స్కోపు ఊపు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సీఎం తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీఎం అయ్యే అర్హతలే కానీ, ఆ ప్రజల్లోకి దూసుకెళ్లడమే కానీ, ఆ ప్రజల కష్ట నష్టాలు తెలుసుకోవడమే కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అటువంటి పదవిలో ఉండగా ఒక ఎమ్మెల్యేనే కానీ ఒక ముఖ్యమంత్రిగా కానీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రజల్లోకి వెళ్ళలేదు. అటువంటి వెళ్ళినటువంటి త్యాగాన్ని, అటువంటి వెళ్ళినటువంటి వెలుగుని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల బాధకులు సాధకులు కనుక్కుంటున్నారు, అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు. ఏంటి ఎక్కడ అనేది ప్రతిదీ ఎవ్రీ మినిట్ అతనికి అప్డేట్ వస్తుంది. కనుకనే దాన్ని బట్టి ఏంటంటే ఉండేదల్లా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి కోసం చాలా మనస్ఫూర్తిగా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. కూటమి కలిసి ఉండాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్గా నించుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అంతే మనస్ఫూర్తిగా ఆయనకి సీఎం క్యాండిడేట్గా సపోర్ట్ చేస్తారంటారా? అభిమానులు అంటూ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడే సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు చేయరు? అచ్చెన్నాయుడు మినిస్టర్ నిన్ననే అన్నారు. అచ్చెన్నాయుడు ఎవరయ్యా? టీడీపీ మినిస్టర్ కదా, మినిస్టరే కదా. ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తాడు? ఆయనకి ఇస్తే బాగుండు అని కోరుకుంటాడు. కానీ అచ్చెన్నాయుడు ఇవాళ నిన్నటోడా మొన్నటోడా? ఎప్పుడో సీనియర్ పాలిటిక్స్ ఆయన. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చాడు? గత 10 ఏళ్ల క్రితం నుంచే వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణే అని చెప్పిన తర్వాత కూడా టీడీపీ క్యాడర్ అభిమానులు సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి? అభిమానులు సపోర్ట్ చేస్తారు కానీ రాజకీయ నాయకులు చెయ్యరు. ఎందుకంటే ఇక్కడ స్వార్థం అనేది రాజ్యం ఏలిద్ది. మేము ఎప్పటి నుంచో ఉన్నాము. మరి వీళ్ళందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారిని ఒక కేసు విషయంలో లోపలేశారు. వీళ్ళందరూ ఫైట్ చేసి ఎందుకు తీసుకురాలేదు బయటికి? వీళ్ళు కూడా చెల్లొచ్చు కదా. మరి పవన్ కళ్యాణ్ గారినే ఎందుకు నా మనిషి, నా వాడు, నా రాజకీయ నాయకుడు, నేను సపోర్ట్ ఉంటానని వెళ్ళి ఎక్కడ ఫైట్ చేయాలో అక్కడ ఫైట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొని వచ్చారు. మరి అప్పుడు ఈ అచ్చయ్య నాయుడు ఏం చేశారు? ఈ వంకాయ నాయుడు ఏం చేశారు? ఆ గోంగూర నాయుడు ఏం చేశారు? వీళ్ళందరూ ఏం చేశారని నేను ఒక్కొక్క రాజకీయ నాయకుడిని, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడిని అడుగుతున్నాను. మరి మీరు కూడా వెళ్ళాలి కదా. మీరు వెళ్ళారో లేదో తెలియదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే బయటకు వచ్చారు. అతన్ని ఫైట్ చేసి ఇతన్ని బయటికి తీసుకొచ్చే విషయంలో, చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొచ్చే విషయంలో అతను ఒక్కడే ఫేమస్ అయ్యారు, అతను ఒక్కడే కనపడ్డారు. కానీ మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. రానప్పుడు మాట్లాడే అధికారాలు, హక్కులు ఎవరికీ లేవు. వెనకమార్లో ఎన్ని మురిగినా కుక్క మురుగులే అవుతాయి. దమ్మున్నోడైతే ముందుకొచ్చి మురగమని చెప్పి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారికే కానీ చంద్రబాబు నాయుడు గారికే కానీ ముందుకొచ్చి మురగమని చెప్పు. ముఖ్యమంత్రి అవ్వాలి అనే నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి. ముఖ్యమంత్రిని చెయ్యాలి పవన్ కళ్యాణ్ని అనే నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి. వీరిద్దరికి కలిపి సపోర్టెడ్గా నారా లోకేష్ గారు సపోర్ట్గా ఉండాలి. అంతేగాని వీళ్ళు మేము అవి చేస్తాం, మేము ఇవి చేస్తాం, మేము అది చెందుతాం, ఇది చెందుతామని ఎన్ని మురుగులు మురిగినా, ఎన్ని అరుపులు అరిసినా ఇక్కడ ఎవరికి ఎంట్రుక కూడా ఊడదు. ఎవరికి ఊడదు.